కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్లో జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ నెల 5న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారన్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకారం లేకున్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు నిరంతరంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా ముఖ్యమంత్రి గుండెధైర్యంతో రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. రహదారులు, విద్య, వైద్యం వంటి కీలక రంగాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రతిపక్షాలు పనికిమాలిన విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అలాంటి శక్తులకు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయయాత్ర కొనసాగుతోందని గుర్తు చేసిన ఆయన అభివృద్ధి చేసే ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో కూడా పట్టం కట్టాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని ప్రజలను అభ్యర్థించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి గారు, పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు రాజేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేంద్రరావు గారు, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, ప్రియమైన గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, అదేవిధంగా వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం. రేపు సంపదండి నియోజకవర్గ కార్యక్రమాలకు ఇచ్చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క బహిరంగ సభ నిర్వహణ పరిశీలించడం కోసం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా, అదేవిధంగా కార్యక్రమాల పరిశీలకులుగా రాజేంద్ర రెడ్డి గారు ఇద్దరు రావడం జరిగింది. స్థానిక నాయకులతో సంప్రదించి నాడు మేడిపల్లి గారు చెప్పినట్టుగా ఈ మెట్ట నియోజకవర్గంకి ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఆయన అడిగినటువంటి అన్ని విద్యా సంస్థల్ని రేపు శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని 2 సంవత్సరాలుగా నిబ్బరంగా నిర్వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ పెద్దలందరికీ, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు తెలుసు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ భారత ప్రభుత్వం సహకరించకపోయినా గతంలో విధ్వంసం చేసినటువంటి అనేక సంస్థలు, వ్యవస్థల్ని ఆర్థికపరమైనటువంటి ఎసులుబాటు లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి గుండెధైర్యంతో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఆయన ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా ఆయన ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, ముఖ్యంగా విద్యా వైద్యపరంగా ఆయన గారికి ఉన్నటువంటి ప్రాధాన్యత, అదేవిధంగా వ్యవసాయం, విద్యుత్ శక్తి, అదేవిధంగా కమ్యూనికేషన్స్, రహదారుల మీద ఆయన పెట్టినటువంటి శ్రద్ధ ఈనాడు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా, మొన్న మీరు ఎకనామిక్ సర్వే చూసినప్పటికీ కూడా త్వరగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. దానివల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా పట్టుదలతో ప్రజలతో మమేకమై ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఆయన ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకుంటూనే భవిష్యత్ తెలంగాణ నిర్మాణం కోసం రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ఒక రూపకల్పన చేసి ఈనాడు అన్ని రంగాల్ని సమగ్రంగా తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం కోసం మీ జిల్లాకు వస్తున్నారు. కరీంనగర్ జిల్లా వాసులందరూ కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికి ఆశీర్వదించి ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాలు అనుభవిస్తున్నటువంటి, ఆస్వాదిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజానికి, పనికిమాలి విమర్శలు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలకు సరైనటువంటి సమాధానం చెప్పేటటువంటి విధంగా ఆయన గారు అసాధ్యం అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా, దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి వ్యక్తిగా, మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా విజయ పరంపరను కొనసాగించినటువంటి
ఫిక్స్డ్గా నిన్న మొన్న జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కానీ కంటోన్మెంట్ ఎన్నికల్లో అప్రతిహస్తంగా విజయాల వైపు సాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రేపు జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రభుత్వానికి అండగా ఉండేటటువంటి ప్రభుత్వం దగ్గర నిధులు తీసుకొచ్చి ప్రజల సౌకర్యాలకు సమకూర్చేటటువంటి అభ్యర్థులు గెలిపించమని చెప్పి కూడా కోరే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసేటటువంటి అభివృద్ధిని మున్సిపల్ కార్యక్రమాల్లో కూడా కార్పొరేషన్లు మున్సిపాలిటీలో కూడా మనం సాధించుకోవాలంటే ప్రభుత్వానికి పార్టీకి అండగా ఉండేటటువంటి అభ్యర్థులు గెలిపించుకోవాలి. తద్వారా ఈ కార్పొరేషన్లు కానీ ఈ మున్సిపాలిటీస్ కానీ అభివృద్ధి చేసుకునే అవకాశం తీసుకోవాలి. తద్వారా ఈ ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి కార్యక్రమం నిరుపేదకు కావచ్చు, వ్యవసాయదారుడికి కావచ్చు, కార్మికుడికి కావచ్చు, అదేవిధంగా విద్యా వైద్య రంగాల్లో పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలి అనంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం స్వాగతించాలి, ఆశీర్వదించాలి. దానికోసమే గొప్పదండి శాసనసభ్యులు కోరిక మేరకు కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి. థ్యాంక్ యూ.